హలో గాయస్, సరదాగా ఒక స్టోరీ చెప్పుకుందామా? ద స్టోరీ నేమ్ ఈస్ ద ట్రావెలర్ అండ్ ద మౌంటైన్. ఒక చిన్న గ్రామంలో నివసించే యువకుడు. ఆ యువకుడి పేరు అరవింద్. ఎప్పుడూ ప్రయాణం చేయాలనే కోరుకునేవాడు. అతని గ్రామం చుట్టూ ఉన్న పచ్చని పొలాలు, అడవులు, కొండలు అతనికి చిన్నవిగా అనిపించేవట. అతని కళ్ళు దూర దూర ప్రాంతాలను చూడాలని కోరుకునేవి. ఒకరోజు అతను తన గ్రామం నుండి దూరంగా ఉన్న పర్వతంపైకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడంట. ఆ పర్వతం గ్రామస్తుల మాటలో అనంతమైనది, ఎవరూ దాని శిఖరాన్ని చేరుకోలేనిది, అది ఆకాశంలో కలిసిపోతుందని చెప్పేవారు. కానీ అరవింద్కు భయం లేదు. అతని తన నడుముకి ఒక చిన్న సంచిని కట్టుకుని, చేతిలో ఒక కర్ర తీసుకుని ఉదయం పొద్దున్నే బయలుదేరాడంట. మొదటి కొన్ని గంటలు సులువుగా సాగాయి. అతను పచ్చని పొలాల గుండా నడిచి పక్షుల పాటలు విని ప్రకృతి అందాలను ఆస్వాదించాడు. కానీ కొద్దిసేపటికే మార్గం కష్టం అవ్వడం మొదలైంది. రాళ్ళు, ముళ్ళు, ఎత్తైన కొండలు అతని ముందు అడ్డుకున్నాయంట. అరవింద్ అలసిపోయాడు, నిరుత్సాహపడ్డాడు. ఇంత దూరం వచ్చాను, ఇప్పుడు వెనక్కి వెళ్ళాలా అని అతను తనని తాను ప్రశ్నించుకున్నాడట. కానీ అతనిలో ధైర్యం మళ్ళీ మెరుస్తుంది. నేను చేయగలను అని అనుకుంటూ మళ్ళీ నడవడం మొదలుపెట్టాడు. గంటలు గడిచాయి. సూర్యుడు అస్తమించాడు. అరవింద్ ఇంకా పర్వతం శిఖరాన్ని చూడలేదు. అతని అలసిపోయి ఆకలితో నీరసించి ఒక రాతిపై కూర్చున్నాడు. అప్పుడు అతనికి ఒక ముసలతను కనిపించాడు. ఆ ముసలైన అతని వైపు నడుస్తూ, ఏమిటోయ్ బాబు, ఇంత దూరం వచ్చి ఇక్కడ కూర్చున్నావు? పర్వతం ఎక్కడం మానేసావా అని అడిగారు. అరవింద్ నిట్టూర్పు విడుస్తూ, మనసుకు బాధేస్తుంది, ఎంత నడిచినా పర్వతం అంతం కనిపించడం లేదు, నా శక్తి అయిపోతుంది అని అన్నాడు. వృద్ధుడు నవ్వుతూ, పర్వతం అంతా లేనిదని ఎవరు చెప్పారు? అది నిరంతరం మారుతూ ఉంటుంది. నీ ప్రయాణం కూడా అంతే. నీ లక్ష్యం పర్వతం పైకి చేరుకోవడం కాదు, ప్రయాణం చేయడం. ప్రతి అడుగులోనూ సంతోషం ఉంది, ప్రతి సవాల్లోని విజయం ఉంది అని అన్నాడు. అరవింద్ ఆ మాటలు ఆలోచించాడు. అతను తన ప్రయాణాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాడు. అతను చుట్టూ ఉన్న అందాలని చూస్తున్నాడు. పర్వతంపై పెరిగిన పువ్వులను, పాములు, పక్షులను గమనించాడు. అతను తన లోపల ఉన్న ధైర్యాన్ని గుర్తించాడు. అతను అలసిపోయినా సంతోషంగా ఉన్నాడు. అతను ఆ రాత్రి పర్వతంపైనే గడిపాడు. నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూస్తూ తన ప్రయాణం గురించి ఆలోచించాడు. తన లక్ష్యం ఏదైనా సరే, ప్రయాణం చేయడం అనేది అతని జీవితంలో ముఖ్యమైన భాగమని అతను గ్రహించాడు. మరుసటి రోజు ఉదయం అతను మళ్ళీ నడవడం మొదలుపెట్టాడు. అతని మనసులో భయం లేదు, నిరుత్సాహం లేదు. అతను ప్రతి అడుగును ఆనందంగా వేశాడు. అతను పర్వతం శిఖరానికి చేరుకున్నాడా లేదా అనేది అంత ముఖ్యం కాదు. అతని ప్రయాణం చేయడం నేర్చుకున్నాడు. అదే అతనికి నిజమైన విజయం. లక్ష్యాన్ని చేరుకోవడం ముఖ్యం, కానీ ప్రయాణాన్ని ఆస్వాదించడం మరింత ముఖ్యం. ప్రతి అడుగులోనూ సంతోషం ఉంది, ప్రతి సవాల్లోనే విజయం ఉంది. ఓకే గైస్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.